వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా తునిలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తితో ఉన్న యనమల కృష్ణుడు ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. యనమల రామకృష్ణుడు తన కుమార్తె యనమల దివ్యకు తుని అసెంబ్లీ సీటు ఇప్పించడంతో కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేసి తన అనుచరులు వైసీపీలో చేరుతున్నట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని తెలియజేశారు. సినిమాలు చేసుకోవడం ద్వారా వచ్చే కోట్ల రూపాయల సంపదను వద్దనుకుని రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారని సినీ హీరో కొనిదెల వరుణ్ తేజ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేసేందుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురం వచ్చారు. ఇందులో భాగంగా పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన తన తండ్రి నాగబాబు, తల్లి పద్మజతో కలిసి సందర్శించారు. కుక్కుటేశ్వర, దత్తాత్రేయ స్వామివార్లను, రాజరాజేశ్వరి, పురోహితిక అమ్మవార్లను దర్శించి పూజలు జరుపుకున్నారు. అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైసీపీ మేనిఫెస్టో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టామని, గత మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చామని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పేదల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా పథకాలు ఉన్నాయని అన్నారు. లంచాలు, వివక్షతకు తావు లేకుండా డీబీటీ ద్వారా నగదు జమ చేశామని అన్నారు. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని, ఆయన మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఇచ్చిన ప్రతి మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని అన్నారు. సంస్కరణల దిశగా వైసీపీ విధానాలు వెళ్తున్నాయని, మేనిఫెస్టోలో విశాఖను క్యాపిటల్ టౌన్ గా ప్రకటించడం సంతోషంగా ఉందని అన్నారు. మా పార్టీ కూడా అదే విధంగా ఈ మేనిఫెస్టోని అదే భక్తితో, అదే ఆధారంతో, అదే నమ్మకంతో దీన్ని అమలు జరుపుతామనేది మా ముఖ్యమంత్రి, మా అధ్యక్షులు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. గతంలో కూడా ఇదే మాట చెప్పారు 4 సంవత్సరాలు 10 నెలల 10 రోజుల కింద. దాన్ని తూచా తప్పకుండా అమలు జరిపి 99% అమలు జరిపి మళ్ళీ ఇవాళ ముందుకు వచ్చి ఏవైతే పేదవాడి తాలూకా మధ్యతరగతి యొక్క వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి ఏ అవసరమో ఆ కార్యక్రమాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. ఆ ప్రకారమే మళ్ళీ ఈసారి ఇవాళ అవన్నీ కొనసాగిస్తూ, ఆ జీవన ప్రమాణాల పెరుగుదలను కొనసాగిస్తూ మన ఆత్మ గౌరవాన్ని పెంపొందించేటట్లుగా, వాళ్ళ గౌరవాన్ని పెంపొందించేటట్లుగా పథకాలను కొనసాగిస్తూ ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేసి కొన్ని వెళ్ళడం కూడా జరిగింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు లాగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాకుండా, మాయా మోసం దగా లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అవే కార్యక్రమాలను ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిషరీ ద్వారా మధ్యవర్తులు, దళారులు ఎవరు లేకుండా 2,70,000 కోట్ల రూపాయలని 2,70,000 కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ఇది మోసం, ఇది నిజం కూడా. అదే ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మీకు ఏదైనా ఒక మంచి జరిగితే నన్ను మళ్ళీ ఆశీర్వదించండి చెప్పడం కూడా జరిగింది. దాంట్లో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇవాళ ఏదైతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉన్నాయో, విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయం, వాటి మీద ఈ 5 సంవత్సరాలు ప్రత్యేకమైన దృష్టిని 5 సంవత్సరాలు ఫోకస్గా పెట్టడమే కాకుండా మరలా రాబోయే 5 సంవత్సరాలు వీటి మీద ఇంకా నేను పెద్ద దృష్టి పెడతాననే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి
ఇందాకే 1 గంట ముందు ఆయన తెలియజేసిన విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది ఆయన కమిట్మెంట్. భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రం ఏ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఆ ఎన్నికలైన తర్వాత ఆయా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ నాయకుడు కూడా 99% అమలు జరపలేదనే విషయం ఈ దేశంలో ఈ రాష్ట్రం ప్రధానికానికి అందరికీ కూడా తెలుసు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. శనివారం తృణమూల్ కాంగ్రెస్ అసన్సోల్ లోక్సభ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా మద్దతుగా రోడ్ షోతో పాటు అసన్సోల్ కుల్టీల్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. అయితే దీదీ ఇందుకోసం దుర్గాపూర్ నుంచి అసన్సోల్కు వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ లోపలికి ఎక్కిన తర్వాత కాలు జారి పడ్డారు. సిబ్బంది అప్రమత్తం కావడంతో ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యపరుస్తూ అధికారులు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్లో ఓటు వినియోగంపై అవగాహన కల్పించే దిశగా సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. తీర ప్రాంతాల్లో చూసే సైకత శిల్పాన్ని ఒంగోలు పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సైకత శిల్పాన్ని పరిశీలించి శిల్పి బాలాజీని అభినందించారు. ఈ సైకత శిల్పం ద్వారా ప్రజల్లో కొంతమేర చైతన్యం కల్పించవచ్చునని అన్నారు. ఒంగోలు హెడ్ క్వార్టర్స్ లో కలెక్టరేట్ ఆపోజిట్ లో ఒక శాండ్లో ఫైన్ ఆర్ట్స్ చేసిన బాలాజీ వర్మ గారు ఆర్టిస్ట్ ద్వారా ఒక శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టాము. ఇన్ ద థీమ్ ఆఫ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్. అంటే ఈ రాబోయిన ఎన్నికల్లో 13వ మే ప్రతి ఒక్కరూ కూడా ఎలిజిబుల్ అయిన అన్ని ఎలక్టర్స్ కూడా కదలి వచ్చేసి వాళ్ళు ఓటు కేంద్రాల్లో ఓటు వేయాలి అని ఒక కోరికతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. స్వీప్ టీమ్ ప్రకాశం ఇది చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేశారు. నైట్ల నుండి చాలామంది ఎస్పెషల్లీ యువతులు చాలామంది ఈ శాండ్ ఆర్ట్ చూడడానికి వచ్చేసి వాళ్ళు సెల్ఫీ తీసుకోవడము, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ 13వ మేలో అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసి ఈ ఒక పండగ వాతావరణంలో ఈ ఓటింగ్ డే జరపడానికి అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషమైన విషయము. ఈ శాండ్ ఆర్ట్ చూడడానికి ఈవినింగ్ టైంలో ఎండ లేనప్పుడు వచ్చేసి వాళ్ళు సెల్ఫీస్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పబ్లిసిటీ ఈ స్ఫూర్తి వలన ఖచ్చితంగా మనకి అర్బన్లో ఈ నగరంలో ఉంటున్న ఈ అర్బన్ అపాథీ అంటారు, అంటే ఓటు వేయడానికి కోసం వెళ్ళడంలో కొన్ని లేజినెస్ ఇదన్నీ కూడా ఖచ్చితంగా ఇలాంటి స్వీప్ కార్యక్రమం వలన ఖచ్చితంగా తగ్గిపోతుంది. అందరూ కూడా 100% వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అందరూ 100% ఈ 13వ మే వాళ్ళు ఓటు కేంద్రాలు ఐడెంటిఫై చేసేసి ఖచ్చితంగా వచ్చేసి ఓటు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి కూటమి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుందన్న మాజీ మంత్రి పేర్ని నాని. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలంటూ సూచన. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు. జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తానంటూ స్పష్టం. కాకినాడ జిల్లా తునిలో టీడీపీకి గట్టి షాక్. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న యనమల కృష్ణుడు. ఆచరణ సాధ్యమయ్యేలా వైసీపీ మేనిఫెస్టో ఉందన్న మంత్రి బొత్స. గతంలో చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ ఎద్దేవా. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.